రండి మనం వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 130 అధ్యాయము 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని చున్నది. మనము యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ప్రభువు ఆ దేవాది దేవుడు మన ప్రాణమును ఆయన కొరకు కనిపెట్టుకుని చున్నప్పుడు ఆయన మన పట్ల ఎట్లాగా ఉంటాడనేది మనం కొన్ని వాక్యాలు చూసుకుందాం. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనును, యెహోవా యొద్ద కృప దొరుకును. 7వది చూడండి. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనును, యెహోవా యొద్ద కృప దొరుకును. మనం ఆ దేవాది దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ దేవాది దేవుని యొక్క కృప మనకు దొరుకును. దేవుని కృప లేకపోతే మనము ఏమీ చేసుకోలేము. ఒక అడుగు తీసి ముందుకు కూడా వేసుకోలేము, వెనక్కి కూడా వేసుకోలేము. ఆ దేవాది దేవుని యొక్క కృప మన పట్ల ఉంటేనే మనం ఈరోజు మనమందరము సజీవ లెక్కల్లో ఉన్నామంటే ఆ దేవుని యొక్క కృప కనికరుని బట్టే. ఆ కృప కలిగిన దేవుడు తన కృప చూపించి మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఆ కృప ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. తను మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తాన్ని సిందించాడు. ఆ రక్తం వలన మనకి క్షమాపణ ఉంది, పాప విమోచన ఉంది. ఆయన కృప వల్ల మన యొక్క పాపాలు క్షమించబడ్డాయి. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఆ దేవాది దేవుని కృప వలన మనం విమోచన, విడుదల మనకు దొరికింది. కాబట్టి మనం దేవుని పైన ఆశ పెట్టుకొని తన వైపు మనం చూసినప్పుడు ఆ దేవాది దేవుని యొక్క కృప నీకు నాకు మనందరికీ తోడుగా ఉండి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని చూడాలి. ఆ దేవుని కృప లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో మనం ఉండేవారం కాదు. 1వది, ఆయన కొరకు మనం కనిపెట్టుకుని చూసినప్పుడు ఆ దేవుని యొక్క కృప మనకి దొరుకుతుంది. అలాగే ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద మనకి కృప దొరుకుతుంది. అలాగే ఆయన యొద్ద మనకి సంపూర్ణ విమోచన దొరుకును. మన పాపాలకి విడుదల, విమోచన యేసుక్రీస్తు రక్తం ద్వారా కాబట్టి ఆ రక్తం వల్ల మనకి పాప విమోచన, విడుదల దొరుకుతుంది. మన పాపాలు మనం క్షమించబడితే గాని ఆ పరలోక రాజ్య పట్టణానికి మనం వెళ్ళలేము, మనం నీతిమంతులుగా కాలేము. ఆ దేవుని యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనం నీతిమంతులుగా అవుతాం. కాబట్టి ప్రతిదినము, అనుక్షణము, ఏ దినముకి ఆ దినము మనం పరిశుద్ధపరచబడాలంటే ఆ దేవాది దేవుని యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించాలి. అతన్ని ఆశ్రయించినప్పుడు మనకి పాప క్షమాపణ, విడుదల, విమోచన ఇవన్నీ మనకు వస్తాయి. ఫస్ట్ మనకి దేవుని పైన మనం కనిపెట్టుచున్నప్పుడు మనకి కృప దొరుకుతుంది. సెకండ్ వన్, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కాబట్టి మనం దేవుని పైన కనిపెట్టి ఆయన ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు ఆ దేవాది దేవుని యొక్క కనికరము, కృప మనపైన ఉంటుంది. ఇంకా ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. మనము కీర్తనల గ్రంథం 138 ఇజ్రాయేలు దోషములన్నిటి నుంచి ఆయన వారిని విమోచించును. నీవు నాను అనుక్షణము, అనుదినము ఎన్నో దోషాలు చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న ఈ లోకం అంటే ఈ చీకటి, అంధకార శక్తులు, చీకటి, పాపం. ఈ లోకం అంటే పాపం. ఈ పాపంలో మనం ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు అనేక రకాల చూపుల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో, క్రియల్లో అనేక సార్లు దోషాలు చేస్తూ ఉంటాం. ఆ దోషాలు మనం విడుదల, విమోచన పొందాలంటే వాటి నుంచి మనకి విడిపించేవారు ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి విడుదల, విమోచన కలుగుతుంది. కాబట్టి మనం ఆ దేవాది దేవుని పైన చూస్తూ ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఆయన యొక్క కృప దొరుకుతుంది, మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది, విడుదల అవుతుంది. కాబట్టి ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు నీతిమంతులుగా అవుతాం. ఇంకా యెహోవా 133 యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయన మన దోషాలు కనిపెట్టి చూస్తే మనం అనుక్షణము, అనుదినము ఏదో ఒక దోషాలు చేస్తూనే ఉంటాను.
కాబట్టి ఎవరు ఆయన ఎదుట నిలవలేము. కానీ ఎలా నిలవగలము? ప్రభువా నన్ను క్షమించు, ఈ రోజు ఈ దోషాలు చేసిన నా ఆలోచనలో నా తలంపుల్లో యేసయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచని ఆయన్ని మొరపెట్టినప్పుడు ఆయన కృప ద్వారా మనకి పాప క్షమాపణ, విడుదల, విమోచన కలుగుతుంది. కాబట్టి అనుక్షణము అనుదినము మనము ఆయన్ని ఆశ్రయించి ఎప్పటికప్పుడు మనల్ని మనం పరుచుకొని ఆ పరలోక రాజ్య పట్టణం కొరకు సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం ఏ క్షణం ఆ క్షణము ఆయన ఆశ్రయించాలి. మనం ఆలోచనలో క్రియల్లో తప్పులు చేస్తూ ఉంటాం, వెంటనే సరి చేసుకోవాలి. ప్రభువా నేను ఈ ఆలోచనలో తప్పు చేశాను, ప్రభువా నేను ఈ క్రియల్లో తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ రక్త ప్రోక్షణలో నన్ను కడుగు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు అని ఆయన ఆశ్రయించినప్పుడు మనకు పాపాలు క్షమించబడి విడుదల, విమోచన కలుగుతుంది. అతి రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు నాను మనమందరము ఆయన వైపు చూస్తూ ఆయన ఆశ్రయించి ఆయన కృప పొందాలి. ఆయన ఆశ్రయించడం ద్వారా విడుదల, విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది. అలాగే దోషముల నుంచి విడుదల కలుగుతుంది. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవరు నిలవగలడు? కాబట్టి మన దోషాలు మనం కడుక్కున్నప్పుడు ఆయనలో మనల్ని నిలవబెడతాడు. అతను ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభువు ఆయన కృప ద్వారా మనల్ని ఆయన యందు భయభక్తులు కలిగి నిలబెడతాడు. కాబట్టి అప్పుడు మన దోషాలు కడగబడతాయి, మన పాపాలు క్షమించబడతాయి, మన విమోచన, విడుదల కలుగుతాయి. అలాగే మనం ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఆ పాపాలు క్షమించబడి మన జీవితంలో సంతోషము, సమాధానము కలుగుతుంది. కీర్తనలు 134 5. ఆయన్ను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన యొద్ద మనకి క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఈ లోకంలో మనకు క్షమించేవారు దేవాది దేవుడు తప్ప ఎవరు ఈ లోకంలో క్షమాపణ చేయలేరు. అతను తప్ప ఎవరు క్షమించేవారు కాదు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినట్టు సమయానికై మీకు వందనాలు తండ్రి. మీ దాసుని దళితుల ప్రభా ఎలీషాన్ని నిలబెట్టుకుని ఈరోజు మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు నా తండ్రి మీ దగ్గర నుంచి ఎట్టి ఆశీర్వాదాలు వస్తున్నాయో మీ దాసుని ద్వారా బయలుపరచబడుతూ వచ్చింది. మీ కృప దొరుకుతుంది. అంత మాత్రమే కాదు తండ్రి, ఆ కృప మీరే మిమ్మల్ని సంపాదించుకోగలుగుతున్నాం. నా తండ్రి విమోచన ఉంటుంది. అంత మాత్రమే కాదు, మా దోషములకు విమోచన కూడా కలుగుతుంది. దేవా మేము మీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు మీలో నివసిస్తామని, అంత మాత్రమే కాదు తండ్రి, మీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు మాకు క్షమాపణ ఉందని దాసుని ద్వారా మీరు తెలియపరిచారు. ఇక్కడ చేరున్న వారిని ఇంకెవరైనా ఏ రీతిలో కృపను పొందిన వారుగా, దేవా మరి విమోచన లేని వారుగా, దోషములు క్షమించబడిన వారుగా, మీలో నిలవబడలేని వారుగా, క్షమాపణ లేని వారికి ఉంటే దయతో మీరు క్షమించండి. అటు అనుభవంలో మేము మీ దాసులు అందరం కలిగి ఉండటానికి సహాయం చేయండి. మీరు వచ్చే పర్యాంతరం వరకు కూడా అలా జీవించినట్టు సహాయం చేయమని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రానున్న దినాల్లో మీ దాసుని మీ బలమైన పాత్రగా వాడుకోండి. అనేక దినముల్లో రానున్న దినాల్లో క్షేమకరంగా, మేలుకరంగా పలు ప్రాంతాల్లో, అదే రీతిలో సంఘములో నీకు మహిమార్థమై మీ దాసుని వాడుకోనమని ప్రార్థన చేస్తూ తిరిగి ఇచ్చిన ఇటు సమయానికై మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న సమయంతో దీవించమని, దేవా ఈ గృహాన్ని ఆధారం చేసుకుని చెప్పబడిన ఈ యొక్క సువార్తకు వర్తమానం ఎంతో దీవించమని, ఇది అనేకులకు క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా కూడా చేయమని ప్రార్థిస్తూ దాసురాలు ఇక్కడ ఉన్న వారందరిని కూడా దీవించి ఆశీర్వదించి రేడిపల్లి ప్రాంతం అంతా దీవించండి. అదే రీతిలో ప్రభా మరి జ్ఞాపకం చేసుకుని రాములు మక్క తన కుటుంబం పిల్లలందరికీ రక్షణ వారి అక్కర్లు, అదే రీతిలో సహోదరికి జ్ఞాపకం చేసుకుని తండి మరి పోచమ్మక్క కొరకు ఆరోగ్యాన్ని కూడా దయచేయండి. లూదియాన్ని దీవించండి సహోదరిని, అదే రీతిలో లాస్య కొరకు, అదే రీతిలో హేమలత కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. సుమలతను కూడా ప్రభా సహోదరిని దీవించండి, తన అక్కర్లు కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. రజితాన్ని జ్ఞాపకం చేసుకున్న సహోదరిని కూడా దేవా మరి రాజును కూడా జ్ఞాపకం చేసుకుని రక్షణ మార్గం దయచేయండి. తల్లిని అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి అక్కర్లు వారి భవిష్యత్తుల కొరకు కూడా ఒక మార్గం మీరు చూపించమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా సహోదరిని జ్ఞాపకం చేసుకుని హేమలతను దీవించి ఆరోగ్యాన్ని దయచేయండి. తండ్రి ఇక్కడ చేరవస్తున్న సంఘమును దీవించండి, క్షేమాభివృద్ధి దయచేయమని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ వీరి బాప్తీసాల కొరకై కూడా సిద్ధపరిచి రానున్న దినాలు ఈ రోజు విత్తబడిన వాక్యం బట్టి బాప్తీసాల కొరకై కూడా ప్రభా వారి జీవితాలు ఇంకా బలహీనతలు పొరపాట్లు ఉంటే సరి చేసుకుని సిద్ధపడలాగానే సహాయం చేయండి.
చేరి వచ్చిన వారందరినీ కూడా దీవించమని, తిరిగి ఇక్కడ రావడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మీ దాసుడు ఎలీషాను జ్ఞాపకం చేసుకొని విత్తబడినట్టు మీ దాసుని ద్వారా మీరు బయలుపరిచిన వాక్యం దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. రానున్న దినాలని మహిమార్థం వాడుకోండి. సంతోషాన్ని కూడా దీవించండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలు దయచేయండి. తిరిగి మేము ప్రయాణమై ఇంటికి వెళ్తున్న సహాయం చేయమని, ప్రయాణంలో తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చమని, భవిష్యత్ దినాల కొరకైనా సిద్ధపరచమని, రేపు ఉపవాస ప్రార్థన కొరకై కూడా మమ్మల్ని సిద్ధపరిచి మీకు మహిమ తెచ్చుకోమని, మాతో మాట్లాడమని, మన ప్రతి ఒక్కరు తీర్చమని, దేవా విత్తబడినటువంటి వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేయమని, ఈ ప్రాంతం అంతా కూడా మీరు కదిలించి క్షమాపణ కృపను పొందేవారుగా, క్షమించబడేవారుగా, విడుదల పొందేవారుగా, విమోచించబడేవారుగా, దోషముల నుంచి విమోచించబడేవారుగా, మీలో నిలుస్తూ మీ ద్వారా క్షమాపణ ఉంది మీలో నిలిచి ఉండేవారుగా అందరినీ సిద్ధపరచమని, మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తీర్చమని, మా ప్రభైన విత్తబడిన వాక్య ప్రకారం మేము జీవించే వరకు సిద్ధపరచమని, మా ప్రభైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలకున్న మనం కాపాడుటకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులు నిలబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానమును ఇప్పుడు నీ కుటుంబానికి, ఇక్కడ చేరవచ్చిన వారికి, వాక్యం అందించిన దాసులకు దేవుని కృప రానున్న దినాలు బహు బలముగా వాడుకున్నట్లు దేవుని కృప మనందరికీ కృప తోడే నడిపించును గాక. ఆమేన్.